యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున ధ్యేయవాసన త్యాగము, జ్ఞేయవాసన త్యాగాలు ఈ రెండు సమానాలైనా కాదా అనేది తెలుసుకుందాం. వాస్తవంగా ఈ రెండు సమానమే, రెండు కూడా ముక్తిని కలిగించేవి, రెండు సంతాపాన్ని లేకుండా చేసేవి, రెండు కూడా బ్రహ్మ ప్రాప్తిని కలిగించేవి. అంటే బ్రహ్మస్థితిని పొందుతాం అన్నమాట. ఇందులో ఏ వాసన త్యాగాన్ని జ్ఞేయ త్యాగి అయినా అంతే పొందుతాడు బ్రహ్మ పదాన్ని, బ్రహ్మ రూపాన్ని, బ్రహ్మ పదాన్ని. అలాగే ధ్యేయ త్యాగి కూడా పొందుతాడు. ఓ పాపరహితుడా రామ, సమాధిలో ఆరూఢుడైన వాడు అంటే సమాధిలో ఉన్నవాడు అనమాట. ఆరూఢుడైన వాడు ఆ స్థితిలో ఉన్నవాడు. అట్లాగే సమాధి నుంచి మేల్కొన్నవాడు. సమాధి స్థితిలో ఉన్నారు, జపం చేసుకుంటున్నారని ఎవరైనా వచ్చారనుకోండి, మనం మన గురించి ఆయన జపం చేసుకుంటున్నారని అని అంటాం. అంటే మామూలు స్థితి కన్నా జపం గొప్పదనే ఉద్దేశంతో, ఆ స్థితిని చెడగొట్టకూడదనే ఉద్దేశంతో మనం అలా చెప్తాం కదా. అందుకని సమాధి స్థితిలో ఉండి ఆరూఢుడైన వాడు, అలాగే సమాధి స్థితి నుంచి మేలుకొన్నవాడు, ఇద్దరూ కూడా సుఖ విశ్రాంతి పొందిన వారై, ఇద్దరూ సుఖమైనటువంటి విశ్రాంతినే పొంది ఉంటారన్నమాట. అవిద్య మలం నుండి దూరమైన వారై, అజ్ఞానం అనేది వాళ్ళ నుంచి దూరం అవుతుంది. కాబట్టి ఈ రెండు త్యాగాలు కూడా ముక్తిదాయకాలే, రెండు బ్రహ్మస్థితిని పొందించేవే. కాబట్టి వాళ్ళు ఆ రెండు స్థితుల్లో ఉన్నారు ఎవరైనా సరే. అంటే ధ్యానంలో ఉన్నవాడు, ధ్యానం నుంచి మేలుకున్నవాడు, ఇద్దరు కూడా సుఖమైన విశ్రాంతినే పొందుతారు. ఎందుకనంటే వాళ్ళిద్దరూ అవిద్య నుండి దూరమై, అంటే అజ్ఞానం నుండి దూరమయ్యారు అన్నమాట. అంటే అజ్ఞానం అంటే ఏంటి? ఈ దేహమే నేను అనుకున్న భావన అజ్ఞానం. ఈ దేహం నేను కాదు, దేహానికి ఆధారమైన చైతన్యం ఏది ఉందో, సత్తా ఏది ఉందో అదే నేను అనుకున్నవాడు జ్ఞాని. అది నిశ్చయంగా మనసులో ఉంచుకున్నవాడు. కాబట్టి వీళ్ళిద్దరూ కూడా ఈ రెండు రకాలైన త్యాగులు కూడా బ్రహ్మపదములో స్థితులైన వారేనమాట. అంటే ఆ బ్రహ్మస్థితిని పొంది ఉన్నవారేనమాట. అందులో ఒకనేమో జీవన్ముక్తుడు అంటాము, ధ్యేయవాసన త్యాగిని. అలాగే జ్ఞేయవాసన త్యాగినేమో విదేహముక్తుడు అంటాం. అయితే రామ విను, ఇప్పుడు ఇంకా ఈ జీవన్ముక్తుడు విదేహముక్తుల్లో, ఈ విదేహముక్తులు ఈ దృశ్య ప్రపంచంలో ఉండరు ఇక్కడ. కాబట్టి మనం వాళ్ళని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. జీవన్ముక్తుడు మాత్రం ఇక్కడ ఉంటాడు కాబట్టి ఆయన గురించి మనం తెలుసుకుందామని చెప్పి జీవన్ముక్తుల గురించి చెప్పటం ప్రారంభించాడు వశిష్ఠుడు రాముల వారికి. కాలపరిపాకం చేత సుఖదుఖాలు కలుగుతున్న హర్షశోకాలు పొందని వాడే జీవన్ముక్తుడు అనబడతాడు. అది అంటే సమస్థితిలో శీతోష్ణ సుఖ దుఃఖేషు సమస్తంగ వ్యవహరిత అని మనం భగవద్గీతలో చదువుకున్నామే. అలాంటి స్థితి సమస్థితి. అంటే హర్షము లేదు, శోకము లేదు, ఎప్పుడూ ఒకే స్థితి. అదే ఆనంద స్థితి, అదే ఆత్మస్థితి. అంటే అన్నీ జరుగుతూ ఉంటాయి కాలంలో. అటు చెడు వస్తూ ఉంటుంది, దేహం ఉంది కాబట్టి అటు కష్టము వస్తుంటుంది, సుఖము వస్తుంటుంది. అయినా ఆ రెండుటికి స్పందించడం అన్నమాట. ఒకదానికి పొంగిపోయేది లేదు, ఒకదానికి కుంగిపోయేది లేదు. దుఃఖానికి కుంగిపోయేది లేదు, సుఖానికి పొంగిపోయేది లేదు. ఈ పొంగిపోవడము కుంగిపోవడము రెండు కూడా మళ్ళీ ఏది జరిగినా ఆరోగ్యానికి దెబ్బే. ఎందుకంటే బీపీ పెరగటం తగ్గటం అంటే మనస్సు స్పందించితేనే కదా. అసలు మనస్సేగా మన ఏవ మనుష్యాణం కారణం బంధ మోక్షతే అని కదా మనం చెప్పుకుంది. కారణం బంధానికి అదే కారణం, మోక్షానికి అదే కారణం. కాబట్టి మనస్సుని అక్కడ లగ్నం చేస్తే మనకి బంధం, మనసును లగ్నం చేయకపోతే మోక్షం. కాబట్టి కాలపరిపాకం చేత సుఖదుఖాలు కలుగుతున్న హర్షశోకాలు పొందని వాడే జీవన్ముక్తుడు అనబడతాడు. ఇష్టానిష్టాల యందు రాగద్వేషాలు లేనివాడు, సుషుప్తి యందు ఉన్నవాని వలె ప్రాప్తించిన వ్యవహారాలని ఆచరించేవాడు. సుషుప్తిలో ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అక్కడ అసలు కారణం కూడా ఉండదు కదా. ఏ కారణం లేకుండా తన స్థితిలో తాను ఉన్నాడు కాబట్టి ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. అలాగే సుషుప్తి యందు ఉన్నవాడి వలె ఇక్కడ రాగద్వేషాలు ఉండవు కాబట్టి ప్రాప్తించిన వ్యవహారాలు ఏ అంటే చేయాలో, ఏవి ప్రాప్తిస్తాయో అన్నీ చక్కగా చేస్తుంటాడు, ఆనందంగానే ఉంటాడు. అందుకనే అట్లాంటి వాడిని జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తి. జీవించి ఉండగా ముక్తి ఎప్పుడు వస్తుందంటే
సుఖానికి కష్టానికి ఒకే రకంగా మన స్పందన ఉన్నప్పుడు, అంటే మన స్పందన ఎలా ఉండాలి అంటే రెండిటి ఎద్దు సమభావంతో ఉన్నాడు. ప్రాప్తించింది ఇదే మనకి మన ఫలం ఇదే అని దృఢమైన భగవంతుడు అనుగ్రహించిన ఫలాన్ని ఆనందంగా మనం స్వీకరిద్దామనే భావన ఉన్నవాడు అనమాట. సుషుప్తిలో కూడా అట్లాగే ఏ కారణం లేకుండా ఆనందంగా ఉంటాడు. ఇక్కడ లోక వ్యవహారంలో రెండు రాగద్వేషాలు రెండిటి లేకుండా ఉన్నవాడు అనమాట. వచ్చిన ఏదైతే ప్రాప్తించిందో దాన్ని చక్కగా స్వీకరించేవాడు. దేహం మీద కానీ దేహ సంబంధమైన ధనం మీద కానీ అహంకార మమకారాలు నశించిన వాడే జీవన్ముక్తుడు. అంటే అన్నిటి అటు దేహం మీద ధనం మీద అలాగే మిగతా ఇంకా అనేకం ఉన్నాయి కదా, ఈ అరిషడ్ వర్గాలు తొలగించుకోవడం, అలాగే ప్రాపంచిక వస్తువులు, అలాగే ఇంకా ఇతర ఆలోచనలు, ఇవన్నీ వీటన్నిటి యందు అహంకారాలు మమకారాలు నశించాలి. అలా నశించిన వాడే జీవన్ముక్తుడు. మరి అందుకనే జనకుడు ఇంత ఆలోచించి చివరికి ఇంత రాజ్యం ఉన్నాయి, ఇదంతా కూడా చాలా చిన్నది, ఇదంతా ఏంటి ఆత్మస్థితితో పోల్చుకుంటే ఈ రాజ్యము ఈ రాజ్యభోగాలు ఇవన్నీ తుచ్చమైనవి అని భావించాడు. కాబట్టి ఇక నిర్ణయానికి వచ్చి తాను పరిపాలన వదిలేయకూడదు, పరిపాలన చెయ్యాలి, ఇది ఫలభావనారహితంగా చేయాలని నిశ్చయానికి వచ్చి చేశాడు కదా. కాబట్టి అందుకనే జీవన్ముక్తుడు అనుకున్నాం. అలాగే మనం కూడా ఈ అహంకార మహారాలు నశించగలిగితే మనం కూడా జీవన్ముక్తులమే అవుతాము. అలా ఎవరికి నశించిన వ్యవహారాలు అన్నీ చేస్తూ అహంకార మమకారాలు రెండూ నశించిన స్థితి ఉన్నవాడే జీవన్ముక్తుడు. ఇక కామ క్రోధ భయ హర్ష దీనత్వాదుల చేత అంతఃకరణం అంటని వాడే జీవన్ముక్తుడు. అంటే అంతఃకరణకి ఇవేవి అంటలేదు అని చెప్తున్నాడు. లేకపోతే ఇంకో రకంగా కూడా చేస్తాడు. వీటన్నిటినీ అంతఃకరణ నుంచి బయటికి పంపించిన వాడు. అంటే అవి అంటలేదు అంటే అవి బయటికి ఉన్నాయన్నమాట. వీడికి వాటి నుంచి వీడు దూరం అయ్యాడు అనమాట. వీడు అంత మనసు నుంచి అన్నీ పారద్రోలేడు. కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు అని చెప్పుకుంటున్నాం కదా మనం. అలాగే కామక్రోధ భయ హర్ష దీనత్వాదులు అని చెప్పాడు ఇక్కడ. అంటే మనం అరిషట్ వర్గాలు అని చెప్తాం అక్కడ. ఇక్కడ భయము హర్షము దీనత్వం కూడా చేర్చాడు కామక్రోధ అని చెప్తూ. ఇవన్నిటి నుంచి ఆయన దూరంగా ఉన్నవాడు. ఈ అంటబడనే అంతఃకరణ ఎవరికే ఉందో వాడే జీవన్ముక్తుడు. విషయ ఆశలు లేకుండా తమంతగా వచ్చిన కర్మలను ఆచరిస్తూ ఉంటే దాన్నే జీవన్ముక్తి అంటారు. విషయ ఆశ ఉందంటే అది కావాలంటే దానికోసం ప్రయత్నం చేస్తాం. అది ఆ ప్రయత్నమే కర్మ. అంటే పూనుకొని చేసే కర్మది. అవి వాసన ఆ విషయం పొందటం కోసం. ఇక్కడ ఏం చేస్తున్నాడు జీవన్ముక్తుడు? తనకి ఏదైతే తమంతగా తాము వచ్చిన కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని చేస్తున్నాడు. అంటే తమంతా తాముగా వచ్చిన కర్మలు అంటే తల్లిదండ్రులు అలాగే బంధువులు ఎవరో వీళ్ళందరూ వాళ్ళంతటి వాళ్ళు తను కావాలనుకుంటే వచ్చిందేం కాదు కదా. ఆ కర్మను బట్టి ప్రారంధాన్ని బట్టి వచ్చింది అంతవరకే. ఆ వచ్చిన వాటిని ఏ ఆశలు లేకుండా వాళ్ళకి చేయాల్సిన విధులన్నీ చేయటం అన్నమాట. అలాగే తన జీవితంలో సంప్రాప్తించిన ప్రతి సంఘటనే ఆ రకంగా తీసుకునేవాడు. ఏ ఆశ లేకుండా ఆ సంఘటనకి కావలసినట్లుగా స్పందించి చేసేవాడు. అలా కర్మలు కనుక ఆచరిస్తూ ఉంటే వాడే జీవన్ముక్తుడు. ఇక బాహ్య పదార్థాల శక్తి చేత అభివృద్ధి చెందే తృష్ణ కలవానుని బద్ధుడు అంటారు. మనం సాధారణంగా అందుకనే బాహ్యేంద్రియాలు అంటాం, కర్మేంద్రియాలుని బాహ్యేంద్రియాలు అంటాం కదా. ఈ బాహ్యేంద్రియాలు ఏం చేస్తాయి? జ్ఞానేంద్రియాల ద్వారా అక్కడ సమీకరించుకుని బాహ్యంలో ఉన్న విషయాల్ని ఈ కర్మేంద్రియాల ద్వారా అనుభవిస్తూ ఉంటాయి కదా. కాబట్టి బాహ్యంలో అనేక పదార్థాలు ఉన్నాయి, అనంతమైన పదార్థాలు. అయితే ఇవన్నీ కూడా ఆ త్రిగుణాత్మకమైనటువంటివే. అలాగే ఆ షడ్రుచులకి సంబంధించినటువంటి వాటికన్నా వేరుగా ఏది లేదు. ఆ బాహ్య పదార్థాల శక్తి చేత అభివృద్ధి చెందే తృష్ణ అంటే విషయాలపై తీవ్రమైన కాంక్ష ఎప్పుడైతే ఉందో అప్పుడు ఆ తీవ్రమైన వాంఛ వాడిని పురికొల్పుతుంది. ఆ పని పూర్తి చేసుకుని ఆనందాన్ని పొందు అని. అందుచేత
అలాంటి తృష్ణ తీవ్రమైన వాంఛ ఎవరికైతే ఉందో విషయాల పట్ల వాడిని బద్ధుడు అంటారు. అంటే విషయవాసన రహితుడేమో ముక్తుడు, విషయవాసన బద్ధుడేమో బద్ధుడే, బంధం కలవాడు. విషయాల్లో వాసనలు పోయిన చిత్తం కలవాడిని ముక్తుడు అంటారు అని. ఓ రాఘవ, పరమార్థం దృశ్యం కంటే చాలా వేరుగా ఉంటుంది. అసలు దృశ్యం ఎక్కడ ఉంటుంది? రూపు ఎప్పుడు ఉంటుంది? రూపు లేనిదే ఆత్మ అని చెప్పుకుంటున్నాం. చైతన్యానికి సత్తాకి రూపం లేదు కదా. కాకపోతే ఆ చైతన్యమే, ఆ సత్తానే భక్తులని సులభతరం చేయటానికి, వాళ్ళని మోక్ష మార్గంలో నడిపించడానికి ఓ రూపంగా ఆయనే అవతరించాడు. అంతే, అనేక రకాల అవతారాలుగా. భక్తుడే తాను సులభంగా మోక్షం పొందడానికి ఆ రూపాన్ని, అర్చామూర్తిని ఎన్నుకున్నాడంతే. కాబట్టి ఇక్కడ పరమార్థం ఎలా ఉంటుందంటే దృశ్యం కంటే వేరుగా ఉంటుంది ఎప్పుడు. అంటే బ్రహ్మం ఎప్పుడు దృశ్యం కంటే వేరుగా ఉంటుంది, దృశ్యం రూపం ఉండదు. మరి నీవు దృశ్యాల కంటే వేరైనటువంటి శుద్ధరూపుడు రామ. ఆ పరమార్థం ఎలా దృశ్యం కంటే వేరుగా ఉంటుందో నీవు కూడా అలాంటి వాడివే. అసత్తైన అజ్ఞానం చేత ఆవిర్భవించింది ఏది? ఈ రూపం. అజ్ఞానం చేతే ఆవిర్భవించింది రూపం. సతసత్ రూపంలో, అంటే సత్తు అసత్ రూపంలో కూడా ఈ ప్రపంచ స్థితి ఉంది. సత్యమందామా అనుకుందాం, కానీ మళ్ళీ కాసేపటి చూస్తే అది అక్కడి నుంచి పోతుంది. కాబట్టి సత్తు అసత్ రూపంలో ఉంది దృశ్యమంతా, ప్రపంచం అంతా. కాబట్టి నీవు ఈ సద్రూపమైనటువంటి ఈ జగత్తు కంటే కూడా వేరైన వాడివే. ఈ రెండు రూపాల కంటే వేరుగా ఉండి ఈ రెండు రూపాల భావనని కలిగిస్తున్నది చైతన్యమే. కాబట్టి ఇంకా నువ్వు అలాంటి రూపంలో ఉన్నావు కాబట్టి, వాసనలు పోయిన రూపంలో ఉన్నావు కాబట్టి నీకు ఇంకా తృష్ణ అంటూ కలగదు. అంటే నీకు తీవ్రమైన కోరికలు కలగవు రామా అని రాముడితో చెప్తూ మనుషుల యొక్క లక్షణాలను చెప్తున్నాడు ఆయన. 4 నిశ్చయాలు ఉంటాయి మనుషుల్లో. ఆ 4 నిశ్చయాల గురించి చెప్తున్నాడు వశిష్ఠుల వారు రాముల వారికి. ఓ సాధు పురుషుడా రామ, ఇక విచారశీలుడైన మనుషుని మనస్సులో కలిగే 4 విధాలైన నిశ్చయాలను గురించి చెప్తాను. 4 నిశ్చయాలు మనుషులు, ప్రతివాడికి ఏదో ఒక నిశ్చయం ఉంటుంది, ఒక్కొక్కటి మనసులో ఒక్కొక్కటి. ఆ 4 నిశ్చయాలు ఏమిటంటే, మాతాపితరుల వల్ల కలిగింది, తల నుండి కాళ్ళ వరకు వ్యాపించి ఉంది అయిన ఈ దేహమే నేను అనే జ్ఞానదృష్టి కలిగే నిశ్చయం బంధాన్ని కలిగిస్తుంది. ఇదొక నిశ్చయం అన్నమాట. ఓహో, నీ దేహం ఎట్లా వచ్చింది? మాతాపితరుల సంయోగం వల్ల ఈ దేహం ఏర్పడింది, బాగానే ఉంది. ఇది ఎలా ఉంది? తల నుంచి కాళ్ళ వరకు వ్యాపించి ఉంది దేహం. ఇట్లాంటి దేహమే నేనని ఎవడైతే అనుకుంటున్నాడో అది బంధాన్ని కలిగిస్తుంది. అదేగా అహంకారం అనుకుంటున్నాం మనం. ఎప్పుడైతే దేహభావన ఉందో ఆత్మభావన నశించి ఈ దేహభావనతో మిగతా అన్ని సంఘాతాలు ఏర్పడతాయి, అన్నిటితోటి సంబంధాలు ఏర్పడతాయి. ఆ సంబంధాలే రకరకాల మార్గాలకి, అన్యాయమైన మార్గాలకి, మిగతా వాటికి కూడా దారితీస్తాయి. ఇక రెండో నిశ్చయం, ఇది మొదటి నిశ్చయం అన్నాడు. దేహమే నేను అనే నిశ్చయం మొదటిది, అది బంధాన్ని కలిగిస్తుంది. ఇక రెండో నిశ్చయం ఏంటంటే అతి సూక్ష్మమైన పదార్థమే నేను అనే భావన. అంటే దేహేంద్రియాదుల కంటే వేరే, వెంట్రుక కొన కంటే అతి సూక్ష్మమైన పదార్థమే నేను అనేది రెండవ నిశ్చయం. ఇది సత్పురుషులకు మోక్షాన్ని కలగజేస్తుంది. ఈ దేహం అంతా నాదే అని అనుకుంటున్నాను కానీ ఈ దేహం నేను కాదు, నేనే దేహం అనుకుంటున్నాను కానీ ఈ దేహం కాదు. ఈ వెంట్రుక కంటే సూక్ష్మమైనది ఉందే, అతి సూక్ష్మంగా దీన్ని నడిపిస్తున్నది ఏది ఉందో అదే నేను అని అనుకుంటే అది మోక్షానికి దారితీస్తుంది. ఇక మూడవది, జగత్తులోని అన్ని పదార్థాల ఆత్మస్వరూపము నేనే. ఈ పదార్థాలన్నీ తమ తమ ఉనికిని ఇలా కలిగి ఉండటానికి కారణం ఏమిటంటే వాటిలో ఆత్మసత్తా ఉంది కాబట్టి. ఆత్మసత్తా లేకపోతే జడమైనటువంటి కొయ్య ముక్క కూడా బుగిలి రాలిపోతుంది. కాబట్టి
ఒక దొంగ ఒక ఇంటికి ఆధారంగా ఉండి ఆ ఇంటిని నిలబెడుతోందంటే ఇంటి కప్పుని ఆ దొంగలో సత్తా ఉందన్నమాట. ఆ సత్తా కనుక లేకపోతే ఆ దొంగ కూడా కూలిపోతుంది, బుగిలి రాలిపోతుంది. కాబట్టి జగత్తులోని అన్ని పదార్థాల ఆత్మస్వరూపం నేనే, ఆ సత్తానే, అన్నిటిలో ఉన్న సత్తా నేనే అని చెప్పినాడు. ఇది మూడవ నిత్యం. ఇది కూడా మోక్షాన్నే ఇస్తుంది. అంటే ప్రతి పదార్థంలోనూ మనం బాహ్య రూపాన్నే కాకుండా అందులో ఉన్నటువంటి ఆ సత్తాని కనుక గుర్తించగలిగితే అది మోక్షానికి దారితీస్తుంది. ఇక నాలుగోది, ఏమీ కాని స్వరూపమే నేను. ద్రవానికి రూపం ఎక్కడుంది? పాలకు రూపం లేదు. ఏ పాత్రలో వస్తే ఆ పాత్ర యొక్క రూపం అది సంతరించుకుంటుంది అంతే. గుండ్రని పాత్రలో వస్తే గుండ్రంగా కనపడతాయి పాల ఆకారం. అలాగే నిలువుగా ఉన్న సీసాలో వస్తే దీర్ఘంగా కనపడుతుంది. అలా రకరకాల ఆకారాల్లో ఉంది. కాబట్టి ఏమీ కాని స్వరూపమే. పాలకే స్వరూపం లేదు, అలాగే ఆత్మ కూడా ఏ స్వరూపం లేదు. ఆకాశం అంతటా శూన్యంగా సమంగా ఏమీ కాని స్వరూపమే నేను. అంతటా వ్యాపించింది, శూన్యంగానూ కనపడుతోంది, స్వరూపంగానూ లేదు. శూన్యమే స్వరూపం. శూన్యం అంటే చెప్పడానికి వీల్లేదు కదా. కానీ ఈ నాలుగవ నిత్యం కూడా మోక్షాన్నే కలిగిస్తుంది. ఇప్పుడు 4 నిత్యాలు: దేహమే నేననే నిశ్చయం, అలాగే అతి సూక్ష్మమైన పదార్థమే నేను అనే నిశ్చయం, అలాగే మూడవది అన్ని పదార్థాల ఆత్మస్వరూపం నేనే అనే నిశ్చయం, నాలుగవది ఏమీ కాని స్వరూపం. ఆకాశం అంతటా శూన్యంగా ఉండి మళ్ళీ ఆకాశంలో కూడా శూన్యంగా ఉన్న అక్కడ ఈ పదార్థం ఉంది, సత్తా. అలాగే సమంగా అంతటా వ్యాపించి ఉంది ఏమీ కాని స్వరూపంతో. ఇలా ఈ 4 నిత్యాలలో 3 నిత్యాలు మొదటిది కాక మిగతా 3 నిత్యాలు మోక్షాన్ని కలిగిస్తాయి. ఈ మొదటిది మాత్రం బంధాన్ని కలిగిస్తుంది. ఈ దేహమే నేను అనే భావన బంధాన్ని కలిగిస్తుంది. సర్వాధారమైన ఆత్మయే ఆయా వాదుల చేత, అంటే దీన్నే కొంతమంది సత్సకాలు అన్నారు సిక్కులు, అలాగే బౌద్ధులు బుద్ధుడు అన్నారు, జైనులు అర్హన్ అన్నారు, అలాగే మనం శివుడు అన్నారు, విష్ణు అన్నారు, రకరకాలుగా పెట్టారు. అంటే ఒక్కొక్క వాది ఒక్కొక్క రకంగా చెప్పారు. శూన్యం అన్నారు, మాయ అన్నారు, ప్రకృతి అన్నారు, బ్రహ్మ అన్నారు, విజ్ఞానం అన్నారు, శివుడు అన్నాడు, పురుషుడు అన్నారు, ఈశానుడు అన్నారు, నిత్యుడు అన్నారు. ఇన్ని పేర్లతో ఆత్మని, ఈ చైతన్యమే ఇన్ని రకాల పేర్లతో ఎంతమంది వాదులతో చెప్పబడుతోంది. తనది, పరులది, పుత్రులు, మిత్రులు ఇటువంటి భావాలతో ఈ జగత్తు వృద్ధి పొందిన లేక నశించిన జ్ఞానస్వరూపుడవైన నీవు సుఖ దుఃఖాలని పొందకుండా ఉండు. మరి ఈ దేహం ఉండగా ఇన్ని ఇక్కడ చెప్పినట్టుగానే నాది నీది అనే భావన ఉంటుంది. అట్లాగే నా వాళ్ళు నీ వాళ్ళు అనే భావన ఉంటుంది. ఈ భావంతోనే అసలు జగత్తంతా వృద్ధి పొందింది. అలాగే నశించింది కూడా. తర్వాత ఈ భావంతోనే పెరుగుతుంది, ఈ భావంతోనే నశిస్తుంది. కాబట్టి నీవు జ్ఞానస్వరూపుడివో రామ. కాబట్టి ఈ భావాలుకి అతీతంగా నీవు సుఖ దుఃఖాలు పొందకుండా ఉన్నావు కదా. కాబట్టి అద్వైతాన్ని చక్కగా ఆశ్రయించి వ్యవహార సమయంలో కూడా హృదయంలో అద్వైతాన్ని నిలబెట్టుకుంటూ, అద్వైతం అంటే ద్వైతము కానిది, ద్వైతం కానీ రెండు కానిది ఏది? ఆత్మ ఒకటే, మిగతా అన్నీ రెండే. కాబట్టి ద్వైతము కానిది అద్వైతాన్ని నిలబెట్టుకుంటుంటే అంతా సమానమనే భావన మనసులో దృఢంగా ఉంచుకుని, ఆ కర్మాదులు అది మనసులో కూడా ఉంచుకోవాలి. అలాగే వ్యవహారాల్లో ఆ భావాన్ని ఉంచుకోవాలి. కానీ కర్మల యందు మాత్రం అద్వైతాన్ని చూపించకూడదు, ద్వైతాన్ని అడవాలి. ఎందుకంటే కర్మలు చేసేటప్పుడు అందరినీ వర్గంగా భావించి చేయకూడదు. భార్య పట్ల భావన వేరుగా ఉండాల్సిందే, తల్లి పట్ల భావన వేరుగా ఉండాల్సిందే. అదే కర్మల యందు ద్వైత భావాన్ని ఉంచుకో అని చెప్తున్నాడు. కర్మల యందు అద్వైతాన్ని చూపిస్తే భ్రష్ట్ అయిపోతుంది మళ్ళీ. కాబట్టి అద్వైత భావం లోపల ఉండాలి. అంటే తల్లి దైవమే, భార్య దైవమే, పిల్లలు దైవమే, బంధువులు దైవమే, తల్లి తండ్రి అందరూ దైవాలే అనే భావన, అద్వైత భావన ఉండాలి.
ఉన్నప్పుడు వాళ్ళతో కర్మలు చేసేటప్పుడు వాళ్ళతో ఏ సమయంలో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తాం. అది అందుకని అక్కడ ద్వైత భావన ఉండాలి. కర్మల యందు మాత్రం ద్వైత భావన ఉండాలి. ఎంత చక్కగా ఇవ్వడం చెప్పడా. ఒక ఆమె ఒకసారి చాలా చక్కగా పెద్ద విశాల హృదయం గలదనేలాగా మాట్లాడింది. ఆవుని తింటే తప్పేంటి, జంతువులు అన్నీ తింటున్నాం కదా, ఆవు జంతువే కదా అన్నది. దానికి మరి సాంప్రదాయబద్ధమైనటువంటి మనుషులు వేసి అన్నాడు, అమ్మా నీ తండ్రి నీ మొగుడు ఇద్దరూ సమానమే కదా, ఇద్దరిలో ఉన్నదే చీము నెత్తురే కదా, మరి మొగుడితో ప్రవర్తించినట్లుగానే మీ తండ్రితో కూడా ప్రవర్తించమ్మా అంటే మాట్లాడలేకపోయింది. కాబట్టి అందుకని కర్మల విషయంలో ద్వైత భావన అవసరం. అద్వైత భావన చూసేటప్పుడు మనస్సుతో చూసేటప్పుడు వాళ్ళిద్దరికీ ఎవరెవరికి ఏ ఏ స్థాయిలలో ఎవరెవరికి ఏ సౌకర్యాలు చేకూర్చాలో, ఎవరితో ఎవరు ఎలా మర్యాదగా వ్యవహరించాలో అలా వ్యవహరించవలసిన సమయంలో ద్వైత భావన అవసరమని ఎంత చక్కగా ఈ వాక్యం మనకు అనేక మందికి వస్తూ ఉంటుంది సందేహాలు. ఇందాక ఆమెకు వచ్చినట్టే అది జంతువే ఇది జంతువే దీన్ని తింటే తప్పే ఉందని. మరి ఈ దేశ ధర్మానికి ద్రోహం చేసి అనేక మంది ఇక్కడ ఉన్నారు కదా. ఈ దేశంలోనే దేశద్రోహంగా ధర్మద్రోహాలు ఎక్కువగా ఈ దేశంలోనే ఉన్నారు. ఇంకా ఏ దేశంలోనూ ఇంతమందిని చూడం మనం. అంటే వాళ్ళ వేలుతో వాళ్ళ కన్నుబొడుచుకునేవాళ్ళు చాలా ఎక్కువ మంది అన్నమాట ఇక్కడ. అలాంటి వాళ్ళు మాట్లాడే మాటలకి ఇక్కడ చక్కని సమాధానం ఈ వాక్యంలో మనకు దొరికింది. కర్మల యందు మాత్రం అద్వైతాన్ని ప్రవహించు అని చెప్పాడు. అద్వైతాన్ని వద్దు, ద్వైతాన్ని వహించు. ఈ విధంగా రెండు కావాల్సిందే. అద్వైతాలు రెండు కూడి ఉండాలి మనిషిలో. అద్వైత భావన ఉండాలి, కర్మలో ద్వైత భావన ఉండాలి అని చెప్పాడు. రేపు ఇక జీవన్ముక్తుడై లోకంలో వ్యవహరించును ఆయన అని చెప్పి రాముల వారికి చెప్పబోతున్నాడు. అది రేపు విందాం. స్వస్తి.